మల్లిపల్లి లక్ష్మయ్య గారు కూడా మనతో జాయిన్ అవుతారు. రైట్, మల్లిరావు గారు, మీరు పార్లమెంట్లో ఉన్నారు. నేను అసలు ఏం జరిగింది, ఎందుకు దాన్ని పొలిటికల్గా ఇష్యూగా మారుస్తున్నారు అంటే ఏం చెప్తారు? శ్రీనివాస్ గారు, నిన్న జరిగినటువంటి ఇష్యూ లోక్సభలో జరగలేదు, కానీ రాజ్యసభలో అమిత్ షా గారు మాట్లాడుతూ చెప్పండి. అంబేద్కర్ గారు పేరుని ఒక ఫ్యాషన్ లాగా, ఫ్యాషన్ ఫ్యాషన్ లాగా ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు. అటువంటి పేరు కంటే ఆ దేవుడు పేరు తీసుకుంటే వాళ్ళకి 7 తరాల వరకు స్వర్గప్రాప్తి జరిగేది అని ఆయన్ని అవమానపరిచే విధంగా అంబేద్కర్ గారి పేరు తీయటం ఎంత తప్పో అది కూడా బయట మాట్లాడలేదు, రాజ్యసభలో మాట్లాడటం జరిగింది. ఆ మాట్లాడిన మాటలు లోక్సభకి, రాజ్యసభ ఎంపీలకి, మొత్తం భారతదేశం మొత్తానికి తెలిసిపోయింది. అందరూ ఒక్కసారి ఉలిక్కిపడి, ఇంత పెద్ద ఉన్నత స్థానంలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారు ఈ రకంగా అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా మాట్లాడటాన్ని ఖండిస్తూ నిన్న మేము పార్లమెంటులో అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పాలని, ఆయన చేసినటువంటి కామెంట్స్ను వెనక్కి తీసుకోవాలని లోక్సభలో మేమందరం కూడా మరి నిరసన తెలియజేస్తే నిన్న పార్లమెంటు జరగకుండా ఎడ్జెండా అయిపోయింది. పొద్దున్నే 12 గంటల దాకా అయింది, 12 గంటల నుంచి 2 గంటల దాకా అయింది, 2 గంటల నుంచి ఈరోజు 11 గంటల వరకు అయింది. మళ్ళీ ఈరోజు మేమంతా రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలందరినీ 100 మంది ఎంపీలను పిలిచి వారితో మాట్లాడి 10 గంటలకి అంబేద్కర్ స్టాచ్యూ, పార్లమెంట్లో ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి పోయి ఈ అవమానం చేసినటువంటి అమిత్ షా క్షమాపణ చెప్పాలని, రాజీనామా చేయాలని అక్కడ కొంతసేపు నిరసన చేసి అక్కడ నుంచి పార్లమెంటుకు బయలుదేరి మేమంతా క్రమశిక్షణగా ఒక లైన్లో పార్లమెంటు మెట్ల దగ్గరకు వచ్చే వరకు మొత్తం బీజేపీ ఎంపీలంతా ఆ మెట్ల దగ్గర అంతా నిలబడి మమ్మల్ని లోనకు పోకుండా అడ్డుగా ఉండి మాకు వ్యతిరేకంగా స్లోగన్స్ ఇవ్వటం జరిగింది. అప్పుడు లోన పోవటానికి రాహుల్ గాంధీ గారు వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే కొంతమంది ఆ నెట్టులాట్లో కింద పడితే రాహుల్ గాంధీ గారే కింద పడేశారనే విధంగా దాని మీద మళ్ళీ ఇవాళ ఉదయం నుంచి మధ్యాహ్నం నుంచి 11 గంటల నుంచి ఇప్పటి వరకు అదొక కార్యక్రమాన్ని తీసుకొని పనిచేస్తున్నారు. నిన్నటి వరకు అమిత్ షా శ్రీనివాస్ గారు, నిన్నటి వరకు అమిత్ షా ఒక్కడే అంబేద్కర్ని అవమానం పరిచాడని అనుకున్నాం. కానీ ఈరోజు మొత్తం బీజేపీ ఎంపీలందరూ కూడా అమిత్ షాకి సపోర్టుగా, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, అంబేద్కర్కి వ్యతిరేకంగా మరి నిరసన తెలియజేశారంటే ఈ రోజు నుంచి అంబేద్కర్కి వ్యతిరేకంగా బీజేపీ ఎంపీలందరూ వ్యతిరేకంగా చేసినట్టు దేశ ప్రజలందరూ చూశారు. అంటే మామూలుగా ఒక్క అమిత్ షాయే చేర్చాడని ఇంత గొడవ చేస్తుంటే ఇప్పుడు పార్టీయే వ్యతిరేకంగా చేసింది. నిన్న మొన్ననే మనకి అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసి దాన్ని భారత ప్రభుత్వం తీసుకొని 75 సంవత్సరాలైన సందర్భంగా దాని మీద 2 రోజులు ప్రధానమంత్రి, హోమ్ మినిస్టర్లు అందరూ దానికి సపోర్టుగా మాట్లాడి 2 రోజులు కాకముందే ఈ రకంగా అవమానకరంగా మాట్లాడటం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దేశ ప్రజలందరూ ఖండిస్తారు. భారతదేశంలో అంబేద్కర్ గారికి ఇవాళ అన్ని పార్టీల్లో కానీ పార్టీలకు అతీతంగా అందరూ గౌరవిస్తున్నారు. ఎందుకంటే ఆయన వల్లనే ఇవాళ మహిళలకి, దళితులకి, బీసీలకి, మైనార్టీలకి, ప్రతి ఒక్కళ్ళకి మరి ఫండమెంటల్ రైట్స్ దగ్గర నుంచి అన్ని రకాల మానవ హక్కుల్ని
ఇచ్చారు కాబట్టి ఆయన్ని అవమానపరచడం అంటే రాజ్యాంగాన్ని అవమానపరిచినట్టుగా భావించి ఆయన రాజీనామా చేయాలని మా ఏఐసిసి అధ్యక్షుడు కూడా మరి మన ప్రెస్లో చెప్పడం జరిగింది. రైట్, మళ్ళీ మీ దగ్గరికి వస్తా రవి గారు, లక్ష్మణ్ గారు.